నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. సో ఈరోజు టాపిక్ ఏంటో చూద్దామా? రైట్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి డీకంపోజిషన్ ట్రీ అండి. సో ఈ డీకంపోజిషన్ ట్రీ అంటే ఏంటో చూద్దామా? సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పవర్ బిఐ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందని, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే మీకు డిబిఎంఎస్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, ఎక్సెల్ విబిఐ కానీ, పైథాన్ కానీ, సి లాంగ్వేజ్ కానీ, సో ఇలాంటి వీడియోస్ ఏది కావాలన్నా నా వీడియో ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు తెలుగులో ఇంగ్లీష్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిబిఎంఎస్ అని ఉంది కదండి, సో అది ఇంగ్లీష్లో ఉన్నట్టు, డిబిఎంఎస్ ఇన్ తెలుగు అంటే తెలుగులో ఉన్నట్టు. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్ ఇవాళ డీకంపోజిషన్ ట్రీ అండి. సో ఇలా వస్తుంది డీకంపోజిషన్ ట్రీ అంటే మనకి ట్రీ ఎలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసామనుకోండి, స్ట్రైట్గా పెడితే మనకి ఒక రూట్ నుంచి బ్రాంచెస్ నుంచి మళ్ళీ బ్రాంచెస్ నుంచి తర్వాత లీవ్స్, ఆకులు వస్తాయి కదా, కొమ్మల నుంచి ఆకులు. సో ఆ షేప్లో ఉంటుంది కాబట్టి మనం దీన్ని ట్రీ అంటాం. డీకంపోజిషన్ ట్రీ అంటే ఎక్కడిదక్కడ దాన్ని సపరేట్గా చేస్తుంది కాబట్టి. ఓకే, సో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. రైట్, మనం మళ్ళీ మన పవర్ బిఐకి వచ్చేసామండి. సో ఈ పవర్ బిఐలో మనం డీకంపోజిషన్ ట్రీ అంటే ఏంటో చూద్దామా? రైట్, సో మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కీ ఇన్ఫ్లుయెన్సర్ పక్కకి మనకి డీకంపోజిషన్ ట్రీ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో అలాగే నేను ఇప్పుడు ఆర్డర్ టేబుల్, రెగ్యులర్గా మనం ఇంతకుముందు వీడియోస్లో చూపించాను నీకు, నేను ఆర్డర్ టేబుల్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను. సో ఆర్డర్ షీట్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను. సో అదే షీట్ని నేను కంటిన్యూ చేస్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ డీకంపోజిషన్ ట్రీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. సో దీనిలో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్స్ పైన చూద్దాం అనుకున్నాం అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్. ఓకే, అనలైజింగ్. సో ఇక్కడ మనకు ఆప్షన్ చూడండి, అనలైజింగ్. నేను సేల్స్ అని పెట్టాను. ఓకే, సో అనలైజింగ్లో నేను ఏం చేశాను, సేల్స్ అని పెట్టాను. ఓకే, సో సేల్స్ దేని ప్రకారం చూడాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ అనుకోండి, కేటగిరీ తర్వాత మార్కెట్, ఇవన్నీ. ఓకే, కేటగిరీ, మార్కెట్, కంట్రీ లేదా సిటీ, కంట్రీ అనుకోండి. ఓకే, సో ఇలా. రైట్, సో ఇలా క్లిక్ చేయగానే మనకి చూడొచ్చు. ఓకే, నేను దీన్ని కొద్దిగా పెద్దగా చేస్తానండి. రైట్, సో మనకి ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ అని చూపిస్తుంది చూడండి. రైట్, సో ఇప్పుడు ఈ సేల్స్ ఉంది కదండి, ఈ సేల్స్ ఇక్కడ ప్లేస్ బటన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేటగిరీ వైజ్ కావాలనుకోండి, ఇక్కడ చూడండి, క్లిక్ చేయగానే కేటగిరీ వైజ్ హై వాల్యూ, లో వాల్యూ. సో మీకు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా చూపిస్తుందండి. ఓకే, సో ఫస్ట్ హై వాల్యూ కావాలా, లో వాల్యూ, కేటగిరైజ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఇలా ఒక టేబుల్ వస్తుంది చూడండి, టెక్నాలజీ, ఫర్నిచర్, ఆఫీస్ సప్లై. ఓకే, సో ఒకవేళ మీకు ఇది వద్దనుకున్నారనుకోండి, రైట్, జస్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ అది కాకుండా మీకు మార్కెట్ బట్టి కావాలనుకోండి, మార్కెట్ చూడండి, మార్కెట్ ఏషియా, యూరోప్, యుఎస్ఏ, లాటమ్, అమెరికా. సో అది కాకుండా నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, దాని ప్రకారం అనుకోండి. నెక్స్ట్ ఏంటి, కంట్రీ కదా, కంట్రీ కానీ, ఇంకా మీకు ఇంకేదన్నా కావాలంటే ఇక్కడ డ్రాప్ చేయొచ్చు, సిటీ కానీ ఇంకేదన్నా. ఓకే, సో ఫర్ కంట్రీ అన్న అనుకోండి, సో ఇలా మళ్ళీ సపరేట్ వస్తుంది చూడండి. మళ్ళీ మీరు సబ్ కేటగరైజ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొత్తం వద్దు, ఓన్లీ మీకు కేటగిరీస్, ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి చూడు, కేటగిరీస్లో ఓన్లీ టెక్నాలజీలో మీకు మార్కెట్ వైజ్ కావాలి. ఓకే, మీరు ఫర్నిచర్, ఆఫీస్ సప్లైర్ కావద్దు, అవసరం లేదు. సో టెక్నాలజీలో మార్కెట్ ప్రకారం చూడండి ఇలా. మళ్ళీ మీకు ఓన్లీ ఏషియా పసిఫిక్లో అంటే ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు మీరు. ఓకే, మీకు ఏషియా పసిఫిక్లో మాత్రమే, మీకు ఏషియా పసిఫిక్లో కంట్రీ వైజ్ కావాలి. ఓకే, క్లిక్ చేశారనుకోండి ఇలా కంట్రీ వైజ్ వస్తుంది చూడండి, ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ చూడండి ఇలా యారో కూడా ఉంటుంది చూడండి. రైట్, సో ఇలా మీరు వేరుగా డిఫరెంట్గా చేసుకోవచ్చు. రైట్, సో అర్థమైంది కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి ఫర్నిచర్, చూడండి ఇమీడియట్లీ షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ అందులో మార్కెట్లో యూరోప్ కావాలనుకున్నాను అనుకోండి, ఫర్నిచర్ యూరోప్ చూడండి, యూరోప్ అని క్లిక్ చేయగానే యూరోప్కు సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సప్లయర్లో మీకు మళ్ళీ ఆఫీస్ సప్లయర్లో ఆఫ్రికాది కావాలనుకున్నాను అనుకోండి, ఆఫ్రికా అని క్లిక్ చేస్తే చూడండి ఎంత స్మూత్గా ట్రాన్సిషన్ అయిపోతుంది చూడండి, బాగుంది కదా. సో మీకు ఏదైనా ఇలా సబ్ కేటగరైజ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, బాగుంది కదండి. సో ఇలా మనకి డీకంపోజిషన్ ట్రీ అనేది యూజ్ అవుతుంది. సింపుల్గా చూడండి, ఇక్కడ చూడండి అల్జీరియాలో ఎంత ఉంది సేల్స్, ఇలా సింపుల్గా చూసుకోవచ్చు. సో ఇదే మీరు ప్రాఫిట్ పైన చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అనుకోండి, మళ్ళీ మనం ఇవన్నీ క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఈసారి అనాలిసిస్ ప్రాఫిట్ పైన అనుకోండి. ఓకే,
సో ప్రాఫిట్ పాయింట్ జస్ట్ దీన్ని నేను మళ్ళీ రిమూవ్ చేసి ఫ్రెష్గా చేస్తాను. ఓకే, సో మళ్ళీ డీకంపోజ్ క్లిక్ చేయండి. ప్రాఫిట్ ఎక్కడ ఉంది, ప్రాఫిట్ ఇక్కడ పే చేయండి. జస్ట్ ఈసారి 2 కేటగిరీస్ తీసుకుందాం, కేటగిరీ ఇంకోటేమో మార్కెట్. ఓకే, మార్కెట్ రైట్. సో మళ్ళీ మనం దీన్ని పెద్దగా చేద్దాం, ఫోకస్ మోడ్లోకి తెస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి కేటగరైజ్. ఓకే, కేటగరైజ్లో మళ్ళీ టెక్నాలజీలో మార్కెట్ చూడండి. ఇంతకుముందు అన్నట్టు సింపుల్గా ఆఫీస్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫీస్ సంబంధించిన వచ్చేస్తుంది. చూడండి, ఫర్నిచర్ అని క్లిక్ చేస్తే ఫర్నిచర్ సంబంధించి వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఉంది కదండి. సో ఇంత సింపుల్గా మనకి ఈజీగా అది డిఫరెన్షియేట్ చూపిస్తుంది, దాన్ని ఒక ట్రీ మోడల్లో చూపిస్తుంది. బాగుంది కండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. చూశారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.